ఇక సొరకాయ జ్యూస్ చేదుగా ఉంటే తాగొద్దంట, చూడండి జాగ్రత్తగా ఉండండి ఇది కూడా. ఎందుకంటే చాలామంది పొద్దున వాకింగ్కు రన్నింగ్కి వెళ్తుంటే ఏం చేస్తారంటే ఇక్కడ కాకరకాయ జ్యూసు, తర్వాత సొరకాయ జ్యూసు, ఆ జ్యూస్ ఈ జ్యూస్ అని అమ్ముతుంటారు. సరే అన్ని జ్యూసులు ఓకే, కానీ సొరకాయ జ్యూసు ఒకవేళ చేదుగా ఉంటే ఎట్టి పరిస్థితుల్లో తాగకండి అని చెప్పేసి నిపుణులు సూచిస్తూ ఉన్నారు. ఇది ప్రాణాంతకం కూడా అవుతుందంట, చనిపోతారంట కావాలంటే, అంటే అటువంటి పరిస్థితులు ఉన్నాయంట. సొరకాయ జ్యూస్ చేదుగా ఉంటే తాగొద్దు, మామూలుగా ఉంటే ఓకే. ఆరోగ్యానికి మంచిదని సొరకాయ జ్యూస్ చేసుకొని తాగుతున్నారా? అయితే జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే చేదుగా ఉన్న ఆనెంకాయ అంటారు, మన దగ్గర ఆందెంకాయ అంటారు, అలా ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ వాళ్ళు అయితే సొరకాయ అంటారు, ఆందెంకాయ అంటారు కదా, ఆనెంకాయ ఆందెంకాయ ఇట్లా రకరకాలు అంటుంటారు. ఈ కాయ జ్యూస్ ఎట్టి పరిస్థితుల్లో చేదుగా ఉంటే మాత్రం తాగొద్దంట. ఉన్న ఆనెంకాయ జ్యూస్ తాగి ఇటీవల ఢిల్లీలో ఒకరు, యూపీలో 2 చనిపోయారట. కాబట్టి ఇది కూడా తాకండి, జాగ్రత్తగా ఉండండి.